స్వాతి అని మనవరాలు అని చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్యాపీ కాదమ్మా, అప్పుడు నాతో పాటు నీకు కూడా అక్షింతలు పడతాయి. అవసరమా? అంటే ఏంటి? ఎప్పటికీ అమ్మ ముందుకు రావా? వస్తాను, ఇప్పుడు కాదు. కానీ వచ్చాక తనని ఫేస్ చేయాలంటే మాత్రం నాకు ధైర్యం సరిపోవడం లేదు ఆది. నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మని ఎప్పుడు వదలని నువ్వు కూడా అమ్మకి దూరం అయ్యావు అని తలుచుకున్నప్పుడల్లా చాలా గిల్టీగా అనిపిస్తుంది. ప్రిన్సెస్ని అమ్మ ఇష్టంగా చూసుకుంటుంది. తనని గ్రాండ్ డాటర్గా ఇప్పటికే ఫిక్స్ అయింది. ఇప్పుడు తనే నీ సొంత మనవరాలని, నీ రక్తాన్ని కాపాడుతూ ఒంటరిగా మోసి కని పెంచిందని చెప్తాను. పాపని మా ముందు పెట్టడానికి నువ్వు చేసిన స్ట్రగుల్స్ గురించి చెప్తే ఇంకా కోపం ఎక్కడ ఉంటుందే? నిన్ను నెత్తిన పెట్టుకొని పూజిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆద్యాన్ని ఎలాంటి సిచ్యువేషన్లో కన్నావో అమ్మ కూడా నన్ను అదే పరిస్థితుల్లో కని పెంచింది. అర్థం చేసుకుంటుంది. నిజమే, అర్థం చేసుకుంటారు మీరందరూ. అందుకే ఇంత ధైర్యంగా ఉండిపోగలిగాను. ఎప్పుడు వచ్చినా నా ప్రేమ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న నమ్మకంతో. ఆమె మాటలకి ఆదిత్య హార్ట్లో బటర్ఫ్లైస్ ఎగరడం స్టార్ట్ అయ్యాయి. నీతో చాలా మాట్లాడాలి యశి. అసలు నన్ను లవ్ చేయడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశావు అని కళ్ళు ఎగరేస్తూ కొంటిగా అడిగాడు. అతని మాటలకు యశి బుగ్గలు చెర్రీ పండ్లు అయ్యాయి. చెప్పవే. ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది. జరుగు అని నెడుతుంటే వెళ్ళనివ్వలేదు. ఇద్దరూ మంచం మీదకి ఒరిగారు. ఆది మెల్లిగా పిలిచింది, ఆద్యకి డిస్టర్బ్ అవ్వకుండా. చెప్పానుగా, నీతో పాపతో చాలా ఎమోషన్స్ మిస్ అయ్యాను. అవన్నీ కావాలి నాకు. వన్స్ నువ్వు ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యాక 1 ఇయర్ పాటు ఫుల్ ఫ్యామిలీ వెకేషన్ అవుట్ ఆఫ్ కంట్రీలోనే ఉంటుందని ఆదిత్య చెప్తుంటే నోరు తెరుచుకుంది. ఆద్య కదులుతుంది. లే ఆది, కాల్ అగైన్. ఆది యశి చంపకి చిరుముద్దు ఇచ్చి పైకి లేచాడు. ఆద్య దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చొని నిద్రలో ముద్దుగా ఉన్న కూతురి ముఖం చూస్తూ కళ్ళలో చేరిన నీటిని తుడుచుకొని పాప నుదురు మీద సున్నితంగా కిస్ చేసి తల నిమిరింది. యశి పాపని మిస్ అవుతుంది. అది ఆమె ఫేస్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకే ఈ దాగుడు మూతలు? పాప నువ్వే తన మదర్ అని నాతో చెప్పింది. ఆద్య నా బేబీ అని నాకు తెలుసు అని నీకు తెలుసు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఈ హైడ్ అండ్ సిక్ అవసరమా? నన్నెందుకు అంటున్నావు? నీ ప్రిన్సెస్ లేచాక నేనే తన అమ్మ అని తన నోటితో చెప్పించు, ఒప్పుకుంటాను అంది. జరగదమ్మా, మహా మొండి ఘటం నా ప్రిన్సెస్ కదా. మరి నా తప్పు అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? అని ఎక్కడికి వెళ్తున్నాం మనం అంది విండో నుంచి బయటకు చూస్తూ. వెళ్ళాక తెలుస్తుందిలే. పాపని ప్యాంపర్ చేస్తున్నావు కానీ నా గురించి నీకు పట్టదు కదా అని ఆదిత్య అలిగి కూర్చోవడంతో చిన్న నవ్వుతో వెళ్ళి అతని ఒడిలో కూర్చొని, అలిగావా డెవిల్ అంది మెడ చుట్టూ చేతులు వేసి. ఊరించి వదిలేయడం నీకు అలవాటు కదా, పైగా ఏడిపించానని ఫీల్ అవుతున్నావు. నువ్వు బాధపడితే నేను చూడలేను అన్నాడు. ఆదిత్య బుగ్గల్లాగి, నీ ప్రేమను 4 ఏళ్ళు మిస్ అయ్యాను ఆది. ఈ 4 ఏళ్ళు ఒంటరిగా ధైర్యంగా ఉన్నానంటే కారణం నిన్ను తలుచుకున్న ప్రతి క్షణం నాకు కొత్త శక్తి వస్తున్నట్టుగా. నేను ఒంటరిని కాదు అన్న ధీమా నన్ను ఆవరించి ధైర్యం చెబుతుంది అంది. కన్సీవ్ అయ్యావని ఎప్పుడు తెలిసింది? తనని సరిగా ఒడిలో కూర్చోబెట్టుకుంటూ నెమ్మదిగా అడిగాడు. అతని గుండెకి తలాంచుకుని, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం కదా అని స్వాతి హెల్ప్ తీసుకోవడం, తను జాబ్లో సెటిల్ అవ్వడం, ధనుష్ కోసం తన అమ్మా నాన్న రావడం చెప్పి ధనుష్ వెళ్లకుండా మాకు సపోర్ట్గా హెల్పింగ్గా మా వెంటే ఉన్నాడు. నిజానికి నేను ఒంటరిగా వెళ్ళిపోవడానికి కారణం కూడా ధనుష్నే. అమ్మని కల్పనని చూసుకుంటాడు అన్న ధైర్యంతోనే నేను ఇల్లు వదిలేశాను ఆది. కానీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోయారు నా కోసం బాధపడి. అది నాకు నచ్చలేదు. మన మధ్య జరిగింది వాళ్ళకి చెప్పి ఒప్పించలేను. అందుకే ఒట్టేయించాను, నా కోసం ఆలోచించి లైఫ్ని పాడు చేసుకోవద్దని. వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి సపరేట్గా ఫ్లాట్ తీసుకున్నాను. నేను అమ్మతో ఉన్నాను. జాబ్ పర్పస్ మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒకరోజు మార్నింగ్ లేచేసరికి తలంతా తిరిగిపోయింది. ఏం అర్థం కాలేదు. వాటర్ తాగుతున్నా కూడా వామిటింగ్స్. కానీ జాబ్ వదులుకోలేను కదా. కిట్ తెచ్చుకొని చెక్ చేస్తే రెడ్ లైన్ చూడగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. నేను చూస్తుంది నిజమో అబద్ధమో అర్థం కాలేదు. క్లినిక్కి వెళ్ళి మరోసారి టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చిందని జరిగింది చెప్తుంటే తన తల నిమురుతూ హృదయానికి అదుముకుని చుట్టూ చేతిని భద్రంగా పెట్టి పొదువుకున్నాడు కౌగిట్లోకి. ఈ విషయం తెలిసాక నాకు బాధ అనిపించలేదు ఆది. చాలా చాలా సంతోషపడ్డాను. అప్పటి వరకు నిన్ను వదిలేసి వచ్చానన్న బాధ ఉండేది. కానీ ఆ క్షణం నీ రక్తం నాలోనే నాకు తోడుగా ఉందన్న సంతోషం నన్ను ఆకాశంలో ఎగిరేలా చేసిందని ఆదిత్య చుట్టూ గట్టిగా చేతులు వేసి ఎంతో ఇష్టంగా ప్రేమగా చెప్తుంటే తన నుదురు మీద ముద్దు పెట్టుకుంటున్న ఆదిత్య కళ్ళలో చిరుతడి.
అది ఆ రోజు తను తండ్రి అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో. ఇవాళ యషి తన నోటితో తనే చెప్తుంటే ఆ అనుభూతికి ఆనందానికి లోనయ్యాడు. మన లైఫ్లో ఎంతో ప్రీసియస్ మూమెంట్స్ని విడివిడిగా దూరంగా ఉంటూ పోగొట్టుకున్నామా అని అప్పుడప్పుడు అనిపించేది అది. కానీ ఈ విషయం నీకు చెప్పనిదే, ఎవ్వరికీ తెలియకూడదు అని నేను ఇంటికి వెళ్ళలేదు. నేను ప్రెగ్నెంట్ అని కానీ అమ్మని అయిన విషయం కానీ ఇప్పటికీ అమ్మ వాళ్ళకి తెలియదు. డెలివరీ టైంలో నాకు తోడుగా ఉన్న ఆంటీ వాళ్ళు నన్ను ఎప్పుడూ క్వశ్చన్ చేయలేదు. నా భర్త ఎవరు అనేది ఇప్పటికీ వాళ్ళకి తెలియదు. మొన్న నిన్ను చూసినప్పుడు నువ్వే అన్న అనుమానం వచ్చిందేమో అడిగారు కానీ నేను చెప్పలేదు. ఆదిత్య గుండె చప్పుడు వింటూ చెప్పింది. పాప పుట్టాకైనా నా కోసం రావాలి, నా ప్రిన్సెస్ని నాకు చూపించాలి అనిపించలేదా? ఎంతో భావోద్వేగంగా అడిగాడు. నువ్వు ఇండియాలో లేవని తెలిసింది. డెలివరీ అయ్యాక నీ కోసం వెతికే టైం నాకు లేకపోయింది ఆది. టైం ఎలా పరిగెత్తిందో కూడా అర్థం కాలేదు. పాప కోసం అటు నీ తల్లిని చెల్లిని ఇంటిని వదిలేసుకున్న నువ్వు ఎక్కువ టైం తనతో స్పెండ్ చేసి ఉంటావు కదా, మరి ఎందుకు తను అంతలా హేట్ చేస్తుంది? అప్పటి వరకు గలగలా మాట్లాడిన యషి గొంతు మూగదానిలా సైలెంట్ అయిపోయింది. ఇదిగో ఈ సస్పెన్స్ అంటే నాకు చిరాకు. విషయం ఏంటి అన్నది చెప్తేనే కదా తెలుస్తుంది. నాకు తెలుసుకోవడం పెద్ద విషయం కాదే, కానీ నువ్వు చెప్తుంటే చూడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ సంతోషం నాకు నేను తెలుసుకుంటే రాదన్నది నా బాధ అంటున్న ఆదిని చిన్న నవ్వుతో కళ్ళ నిండా నీళ్ళతో చూస్తూ, ఎందుకన్నది రీజన్ తెలిసిన రోజు నీకంటే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరూ ఉండరు ఆది అంది. ఏంటి పాప కోపం నాకు హ్యాపీనెస్ ఇస్తుందా? తన చిన్ని మనసు ఎంతలా బాధపడిందో అర్థమవుతుంటే హ్యాపీ ఎలా అవుతానే అన్నాడు. ఇంతవరకు చెప్పగలను, ఇక ఏమీ చెప్పలేనని లేచి వెళ్తుంటే చంపుతా ఇడియట్. ఇందుకే మీ ఆడాలంటే నాకు అసహ్యం. ఇలా చెప్పకుండా ఊరించి ప్రాణాలను పీక్కు తింటారు అని ఒరిజినాలిటీకి వస్తుంటే తన నోటి మీద చెయ్యి అడ్డు పెట్టి, కోపం వద్దు ఆది, నీలో శాంతాన్ని అందమైన చిరునవ్వుని చూడాలి తప్ప ఈ కోపాన్ని కాదు. నువ్వు నాకు పరిచయమైంది కూడా చాలా చాలా సీరియస్ యాంగ్రీ ఫేస్తో. అది నాకు ఇష్టం లేదు అంది బొంగమూతి పెట్టి. తనని పైకి లాక్కొని, ఓకే ఫైన్, ఆ మ్యాటర్ వదిలేస్తా, కానీ నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావో ఆ సంగతి చెప్పు అన్నాడు. నేను నిన్ను లవ్ చేయలేదు అంది ఉడికిస్తూ. సూటిగా చూశాడు. ఆ చూపులకి తడబడుతూ కనురెప్పలు వాల్చేసింది. తన గడ్డం పట్టి పైకంటూ, నిజం చెప్తావా, నన్ను ప్రొసీడ్ అవ్వమంటావా అన్నాడు. ఎందుకు ఇలా భయపెడతావు? బిక్కమోహం వేసింది. బుజ్జగించి బతిమాలితే ఒప్పుకోనప్పుడు ఇలా బెదిరింపులకు దిగాలి తప్పదు. నిజం ఆది, నిన్ను లవ్ చేస్తున్నానని ఆ రోజు ఆ క్షణం వరకు కూడా నాకు తెలియదు. ఐ స్వేర్ అంది తల మీద ఒక చెయ్యి గొంతుకి ఒక చెయ్యి పెట్టుకొని. ఆ రోజు నుంచి అతను ఎలా ఫీల్ అవుతున్నాడో యషి కూడా అలాగే ఫీల్ అవుతుంది అని అనుకున్న ఆదిత్య మౌనంగా అయిపోతే, మరి నువ్వు నన్ను ఎప్పటి నుంచి లవ్ చేశారు డాన్ గారు కవ్విస్తూ అడిగింది తిరిగి. నేను కూడా నీలాగే లవ్ చేయలేదు అన్నాడు వెనక్కి వాలి క్యాజువల్గా. ఆహా అవునా అల్లరిగా అడుగుతుంటే ఆమె షర్ట్ బటన్ తీస్తున్నాడు. ఆదిత్య ఏం చేస్తున్నావు అంది కంగారుతో. 1 minute అంటూ పై 2 buttons తీసేశాడు. ఆది ప్లీజ్ అలజడి ఆమె మదిలో. ఏం చేయనని చెప్పానా అంటూ ఇంకొక బటన్ కూడా తీసి తన భుజం దగ్గర నుంచి షర్ట్ని పక్కకు జరుపుతుంటే ఆది చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏం చేయనని చెప్పాను కదా వదులు అన్నాడు. అతని షార్ప్ ఐస్ చూసి వదిలేసింది. తెల్లని శంఖం లాంటి కంఠం, క్రీమ్ కలర్ ఇన్నర్ స్ట్రిప్ పక్కకి జరిపి మెడకి ఎదకి మధ్యలో నున్నని చర్మం మీద నల్లని పుట్టుమచ్చని చూస్తున్నాయి అతని కళ్ళు. ఆదిత్యాన్ని చూస్తూ ఏం చూస్తున్నావు అంది. ఇది అంటూ ముందుకు వంగి పుట్టుమచ్చని కిస్ చేశాడు. అతని మెత్తని పెదవులు తన ఎద పైభాగానికి తగులుతుంటే ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుంది. తలెత్తి ఆమె ముఖాన్ని చూస్తూ, అనుకోలేదు నీతో ఇలా ప్రేమలో పడతానని. అది ప్రేమని తెలుసుకోకుండానే నీతో కమిట్ అవుతాను. ఇలా 4 ఏళ్ళు నీకు దూరమై పిచ్చివాడిలా ఎదురు చూస్తూ అమ్మని కూడా వదిలేస్తానని. ఇవన్నీ జరిగాయి కేవలం నీ వల్లే. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు అని అడిగావు కదూ. ఐ డోంట్ నో, ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరు అని అంటారు కదా. నా విషయంలో కాదు, మనిద్దరి లైఫ్లో కూడా అదే జరిగింది. నీలో నాకు నచ్చిన మొదటి గుణం ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనుకోవడం. ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నాకెందుకు అని వదిలేయకుండా ధైర్యంగా వెళ్ళి అడుగుతావు చూడు, నీలో ఆ క్వాలిటీ నాకు చాలా చాలా ఇష్టం యశు. నేను నీ కళ్ళ ముందు ఒక్క మనిషిని చంపేస్తుంటే నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఏడ్చావు. నీ కళ్ళలో నీళ్లు చూసిన నిమిషం నా మీద నాకే కోపం కూడా వచ్చింది. కానీ ఈ వృత్తిని వదలలేను.
రూపాయలు ధారాళంగా విరాళంగా ఇచ్చినప్పుడు పరుల సొమ్ముని ఆశించని నీ వ్యక్తిత్వం నచ్చింది. నేనొక క్రిమినల్ అని తెలిసిన ధైర్యంగా నువ్వు నాతో మాట్లాడిన విధానం నచ్చింది. ఆఖరికి నిన్ను టీచ్ చేసిన వాళ్ళని కూడా వదిలేయమని చెప్పావు. అప్పుడు కోపం వచ్చింది, కానీ నిన్ను ఏదో అన్నారని కక్ష తీర్చుకునే వ్యక్తిత్వం కాదని తెలిసి నాలాంటి హై టెంపర్ మెంటాలిటీ నీది కాదని అర్థం చేసుకున్నాను. నిన్ను చూసిన ప్రతిసారి నీతో ఏదో ఒక ఎమోషన్కి నేను కనెక్ట్ అవుతూనే ఉన్నాను. అదే నన్ను నీకు దగ్గర చేసింది కాదు, నా మనసుని నీకు ఇచ్చేసేలా చేసింది. అన్నిటికీ మించి ఇండిపెండెంట్ ఉమెన్గా ఒంటరిగా ధైర్యంగా ఉంటున్నావు. అన్యాయం జరిగినా, నీకు నచ్చనిది ఏది జరిగినా సహించలేవు. వీటన్నిటికీ తోడు అమ్మకి నువ్వు నచ్చావు. తను నా కోసం నిన్ను అపాయింట్ చేసుకుంది. ప్యాలెస్లో నిన్ను చూసిన ప్రతిసారి నాలో అలజడి, నా మనసుతో మెదడుతో ఒక మినీ యుద్ధమే జరిగేది. ముఖ్యంగా నీకు వైలెన్స్ నచ్చదు. నువ్వు అలా నన్ను అసహ్యంగా చూస్తుంటే తట్టుకోలేకపోయేవాడిని. అందుకే పనిష్మెంట్ అంటూ నాతో తీసుకెళ్లి నా వైలెన్స్ని నీ కళ్ళకి చూపించి నన్ను నీకు అలవాటు చేశాను. నీ భయాన్ని చూసి బాధనిపించేది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోపాన్ని నటించేవాడిని. ఇంట్లో ఎప్పుడు నువ్వు ఒక వర్కర్గా అనిపించలేదు. అమ్మతో, దివ్యతో, నవ్యతో, ఆఖరికి శివాని కూడా సొంత అన్నయ్యలా ట్రీట్ చేస్తూ నిజమైన ప్రేమను, ఆప్యాయతను వాళ్ళకి పంచిన నీ మనసు నాకు ఇంకా ఎక్కువ నచ్చింది. నీ ఇన్నర్ సోల్కి నేను బానిసను అయ్యాను. తెలియకుండానే నీతో ప్రేమలో పడిపోయాను చెప్తూ ఆమె ఎదకి తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆదిత్య జుట్టులోకి వేలు జొనిపి సవరిస్తూ అతను తన మీద ఇష్టాన్ని చెప్తుంటే మనసారా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది. ఆ రోజు అంత మత్తులో కూడా నా ప్రేమ విషయం నీకు చెప్పాను తప్ప నిన్ను సొంతం చేసుకోవాలన్న చెడు ఉద్దేశం మాత్రం నాకు లేదు యశు. ఎప్పుడైతే నేనంటే నీకు ఇష్టం ఉందని తెలిసిందో ఆ క్షణం నిన్ను దూరం చేసుకోకూడదు అన్న ఆశతోనే నా సొంతం చేసుకోవాలి అని మనసులో గట్టిగా ఫిక్స్ అవుతూ నీ ఒంటి మీద చెయ్యి వేశాను. నాలా నీకు కూడా కుటుంబం అనే ఎమోషన్ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నా అడ్డు చెప్పలేకపోయాను. లేదంటే ఈ క్షణం ఈ బాధ, ఈ విరహం, ఈ దూరం మనకు ఉండేది కాదు. నువ్వు నా సొంతం కాకముందే రాణిలా చూసుకున్నాను. నా ఆత్మగా మారాక దేవతలా పూజించేవాడిని. ఆడవాళ్ళు అంటేనే అసహ్యం చూపే నాకు అమ్మ తర్వాత మరో అమ్మని ఆద్యాన్ని ఇచ్చావు అని ఆనాడే తెలిసి ఉంటే తను కడుపున పడ్డ క్షణం నుంచి అపురూపంగా బంగారు బొమ్మలా నిన్ను కాచుకునేవాడినని ఆదిత్య చెప్తుంటే సంతోషంతో ఉప్పొంగింది ఆమె హృదయం. యశు, నాదో కోరిక. ఏంటి? నిన్ను మళ్ళీ ప్రెగ్నెంట్గా చూడాలనుంది. చిన్న నవ్వుతో ఆశ అంది. అలాగే అనుకో, కానీ ఆద్యతో నేను మిస్ అయిన ఆనందం, నీతో దూరం చేసుకున్న మధురానుభూతులు, అందమైన క్షణాలను మళ్ళీ చూడాలి, పొందాలి అనుకుంటున్నాను. నా కోరిక ఎప్పుడు తీరుస్తావు? డైరెక్ట్గా నువ్వు నా సొంతం కావాలి అడగచ్చుగా. మూతి తిప్పింది. ఆమె ఎద మీద మీసంతో రాస్తూ అలజడి పెంచాడు. ఆది, ప్లీజ్ స్టాప్ ఇట్. గిలిగింతలు పుడుతుంటే నవ్వు ఆపుకుంటూ అంది. డైరెక్ట్గా నీతో ఇంటిమసీ కావాలంటే ఎంతసేపు? నేనంటే నీకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం. మన ఊపిరి ఒక్కటి చేయడం కష్టమేమీ కాదు, కానీ నీ మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోతే నిన్ను నా కోటకి ఘనంగా పల్లకిలో ఊరేగిస్తూ ధూమ్ధామ్గా తీసుకెళ్లాలని ఆగుతున్నా, కానీ నువ్వు అనుకునే ఆత్రం నాకు లేదని నీకు కూడా తెలుసు అన్నాడు. ఎందుకు ఇంత ఇష్టం చూపెడుతున్నావు? నా క్యారెక్టర్, హెల్పింగ్ నేచర్ చాలా మంది అమ్మాయిలకు ఉండే ఉంటుంది. అందులో ప్రత్యేకం ఏం లేదు కదా అని అడిగింది. అయ్యుండొచ్చు, కానీ కన్న తండ్రి చావుకి కారణం నేనే అని తెలిసి కూడా కించత్ కోపం కూడా చూపెట్టకుండా, నన్ను ఒక మాట కూడా అనకుండా ప్రేమనే పంచావు చూడు, అక్కడ ఫిదా అయ్యానే అన్నాడు ఇష్టంగా. నాన్నని నువ్వు చంపలేదు, అందులో నీ తప్పేమీ లేదు కూడా. చిరు కోపంతో చూసింది. ఇందుకే నువ్వంటే పిచ్చివాడిని అయ్యేదని మెడపట్టి ముందుకు తెచ్చుకుని పెదాలను అందుకున్నాడు. కొన్ని నిమిషాలు సర్వం మరిచిన వారిద్దరూ ప్రతి క్షణాన్ని అపురూపంగా మలుచుకుంటూ ప్రేమను వ్యక్తం చేసుకుంటుంటారు. ఊపిరి భారం అవ్వడంతో తనని వదిలిన ఆదిత్య ఒక్కసారిగా టైట్ హాక్ చేసుకున్నాడు. అతని పట్టుకు ఎముకలు విరిగిపోతాయేమో అనిపించి ఆది అంది గాబరాగా. అవి అతని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అని తెలిసి నేను ఆద్య దగ్గరకు వెళ్తాను అంది. నాతో ఉంటే ఏమైంది? వద్దు, నిన్ను ఇలా చూడలేనని ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి ఆదిత్య గుస్సా అయ్యి చూస్తుంటే పాపని కూడా మిస్ అయ్యాను అంది బొంగమూతి పెట్టి. వెళ్ళి ఆద్య పక్కనే చోటు చేసుకుని చాలా జాగ్రత్తగా తనకి తగలకుండా పాపని కనులారా చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
షూ తీసేసి పాప పక్కన సెటిల్ అవుతూ యశ్షిని చూసి ఎందుకే ఏడుస్తున్నావు అన్నాడు. నేను మంచి ప్రేయసిని కాలేకపోయాను, మంచి అమ్మని కాలేకపోయాను ఆది. లేకపోతే నా పాప చేతిలో ఇలా అసహ్యానికి గురవుతానా అంది బాధగా. అడిగిన దానికి ఆన్సర్ చెప్పవు కానీ కళ్ళలో నుంచి గంగను మాత్రం పొంగిస్తావు. నిజం తెలిస్తే నేను హెల్ప్ చేస్తానే, చెప్పు అన్నాడు లాలనగా. మాట్లాడకుండా ఆద్య ముఖం మెల్లిగా తడుముతున్న యశ్షి నడుముని గట్టిగా గిల్లి వదిలాడు. నవ్వింది సన్నగా. రాక్షసి, థ్యాంక్ యూ. పాప నుదురు మీద ముద్దు పెట్టగానే నిద్రలో ఉన్న ఆద్య దగ్గరకు జరిగి యశ్షి మెడ చుట్టూ చేతులు వేసి మిస్ యూ మమ్మీ అంది గారంగా. ఆశ్చర్యంతో చూసింది యశ్షి. యశ్షు, తను ఏమందో విన్నావా? ఆదిత్య కూడా షాక్. విన్నాను ఆది. చూసావా, నా మీద కోపం ఉన్నట్టు నటిస్తుంది కానీ నేనంటే ప్రాణం నా ఆద్యకని పాపని గుండెల్లో పొదువుకుంది. చాలా రోజుల తర్వాత మాతృస్పర్శ దొరకడంతో అమ్మ రెక్కల్లో దాక్కున్న బుజ్జి కోడి పిల్లల్లా ఒదిగిపోయింది ఆద్య. యశ్షి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆద్యకి వినపడకుండా సంబరపడుతూ భద్రంగా పాపని కాచుకుంది. సైడ్కి పడుకున్న ఆదిత్య వాళ్ళిద్దరిని చూస్తూ ఫోన్లో పిక్ తీసుకున్నాడు. తనకి చూపించకు, కోప్పడుతుంది. ఎప్పటికీ ఇలాగే ఉంటారా మీరు? నువ్వు సారీ చెప్తే పాప మాఫ్ చేస్తుంది, అలా ట్రై చేయి అన్నాడు. ఎవరు? ఈ బుల్లి రాక్షసినా? ఛాన్స్ లేదు అంది. నిద్రపోతున్న తనని ఏం అంటుకుంటావే, నా దగ్గరికి రా అన్నాడు. వస్తే ఊరికే ఉండవు నువ్వు. పోనీ డబ్బులు ఇవ్వు, ఉంటాను. ముందు అర్థం కాలేదు, తర్వాత నవ్వు వచ్చి పాపని సరిగా పడుకోబెట్టి ఆదిత్య వైపు వచ్చింది. తనని వెనుక నుంచి హత్తుకుని షర్ట్ నుంచి లోనికి పోనిస్తున్న చేతి మీద ఒక్కటేసి నువ్వు బ్యాడ్ బాయ్ అయిపోతున్నావు ఆది. ఎంత మంచిగా ఉండేవాడివి, చూడటానికి కూడా ఆలోచించే నువ్వేనా ఇన్ని వేషాలు వేస్తున్నావు అంది. అప్పట్లో మన మధ్య ఏం లేకుండా ఉండుంటే ఇప్పటికీ నేను గుడ్ బాయ్లా ఉండేవాడినే కానీ అంటూ యశి భుజం మీద గడ్డం పెట్టి కళ్ళెదురుగా నా ప్రిన్సెస్ కనపడి నేను ఉన్నానుగా డాడీ, ఇంకా ఆలోచించకని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది అన్నాడు. మాటలు కూడా బాగానే నేర్చుకున్నావు. కాదు, ఇప్పుడిప్పుడే మాట్లాడటం అలవాటు చేసుకుంటున్నాను అంటూ యశిని టర్న్ తిప్పి కాసేపు ఏం మాట్లాడకని లైట్ ఆఫ్ చేశాడు. ఆది యశి నోటి నుంచి మాట రాలేదు, చేతులు కదలలేదు కానీ ఆమె ఊపిరి వేగం అయ్యింది. గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. అంతటి ఏసీలోనూ చెమట్లు పోస్తుంటే ఆదిత్య పెదవులు తన ఎదపై తిరుగుతుంటే మైకం కమ్మి కళ్ళు తాలేసింది. మరో క్షణం ఊపిరి ఆడకుండా అవుతుందనగా ఆమెను పైకి తెచ్చుకున్నాడు. ఆమె కంటి కొస నుంచి నీటి బొట్లు ఆదిత్య పెదవిని చేరితే సారీ, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నాడు. అతని కౌగిలించుకొని ఇంకోసారి సారీ అంటే బొగ్గని పూరి చేసేస్తా అని చిక్ కొరికింది. ఇద్దరూ తనివి తీరా మాట్లాడుకుని లంచ్ కూడా మర్చిపోయి నిద్రపోయారు. గంట తర్వాత కళ్ళు నులుముతూ నిద్ర లేచిన ఆద్య ఎదురుగా యశి, అది కూడా ఆదిత్య కౌగిట్లో. అంతే, లేచి కూర్చుని యశి ముఖాన్ని చూస్తూ ఆమె ఆదిత్య గుండె దగ్గరగా ఉండటంతో ఫైర్ అయిన ఆద్య పాప ఆది అని పెట్టిన కేకకి ఉలిక్కిపడి లేచి కూర్చుంది యశి. ఆద్య కళ్ళు నిండుకుండల్లా మారితే వాట్ హ్యాపెన్ బేబీ అంటూ వచ్చాడు ఆది. ఐ హేట్ యూ అంటూ వెక్కి బెడ్ దిగి రూమ్ నుంచి వెళ్ళిపోయింది. నేను చెప్పాను వినలేదు నువ్వు అని బాధగా చూసింది ఆదిత్యాని. ఆద్యకి కనిపించకుండా యశి పెదాలకు పెక్కిచ్చి నా స్వీటీని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు కానీ వన్స్ అగైన్ సారీ స్వీట్ హార్ట్ అన్నాడు జాలిగా. సారీ ఎందుకని? అయోమయంగా చూస్తున్న యశికి అర్థం కాలేదు. కాసేపట్లో తన కూతురి భర్త గారి కన్నింగ్ ప్లాన్కి బలయ్యే వెర్రి మేక తనే అని. కన్నీళ్లు రాకుండా వెక్కిళ్లతో ఆదిత్య కోసం వెతుకుతూ విండోకి ముడుచుకుపోయింది ఆద్య. బేబీ అసలేమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకేం తెలియదురా గోముగా అడుగుతూ ఆద్య పక్కన కూర్చున్నాడు. సర్రున తిరిగి చూసిన ఆద్య, నీకేం తెలియదా? ఎందుకు లైఫ్ చెప్తున్నావు ఆది అని ముక్కు ఎగవీల్చింది. నిజం బేబీ, నాకేం తెలియదు. నువ్వు నిద్రపోయాక నేను కూడా పడుకున్నాను, మళ్ళీ లేచింది నువ్వు పిలిచాకే అని అమాయకంగా చెప్తుంటే నిజంగా నీకేమీ తెలియదా అంది కళ్ళు టపటపలాడిస్తూ. నిజం నాకేమీ తెలియదురా. ఎందుకు అరిచావు? అవును, తను ఎందుకు నా పక్కన పడుకుంది? నేను ఉండాల్సింది నీ పక్కన కదా. అన్నీ చేసి ఏమీ ఎరగని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్తున్న ఆదిత్య మాటలకి ఆద్య పాప కరిగింది. తన ఆదికి నిజంగా ఏమీ తెలియదేమో, అంతా తన మమ్మీనే చేసుంటుందని
నువ్వు నా పక్కన పడుకున్నావా? మరి తను ఎందుకు మన మధ్యలోకి వచ్చింది అని అడిగింది ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ. తనని ఒడిలోకి తీసుకొని కళ్ళు తుడుస్తూ, నిజం బేబీ, నేను నీ పక్కనే పడుకున్నాను. మీ మమ్మీ ఎందుకు వచ్చిందో తెలియదు. నీ కోసం వచ్చి నిద్రలో నా పక్కకి జరిగిందేమో. లేదు, నేను అలా ఏం చెయ్యలేదు అంది వెనకే వచ్చిన యషి. ఆదిత్య ఆద్య ఇద్దరు చురుగ్గా చూశారు. నేనేం చేశానని నిందలన్నీ నా మీద వేస్తున్నారు అని తను కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆదిత్య ప్లాన్ ఏమిటో కనిపెట్టడంతో, ఆది అబద్ధం చెప్పడు, నువ్వే నా కోసం వచ్చి ఉంటావు. నా పక్కన పడుకుని నిద్రలో ఆది పక్కకు వెళ్ళిపోయావు. అసలు నా పక్కన ఎందుకు పడుకున్నావు అంది కోపంగా. యశి మనసు కలుక్కుమంది. తన బిడ్డ పక్కన నిద్రపోకూడదా అని. ఆమె ముఖంలో బాధని గమనించి, ఆద్య, నీకంటే పెద్దది, తనని అలా అనకూడదు. నువ్వు తనకెందుకు సపోర్ట్ చేస్తున్నావు? తను రానంత వరకు నేనే ఎక్కువ అన్నట్టు మాట్లాడతావు. తను వచ్చిందంటే తన వైపు వెళ్ళిపోతావు ఆది అని మళ్ళీ వెక్కిళ్ళు మొదలెట్టింది. అమ్మని ఎంత బాగా కనిపెట్టేసింది. ఆది నన్ను సపోర్ట్ చేస్తే అస్సలు నచ్చలేదే. నా మొగుడు నాకు కాకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తాడు అని నోట్లో గొనుక్కుంది. వాళ్ళ పోట్లాటని చూసి నవ్వుకుంటూ, హలో ఏషికా గారు, ఎందుకు నా బేబీ పక్కన పడుకున్నారు? అసలు మా క్యాబిన్లోకి ఎందుకు వచ్చారు అని యమ సీరియస్గా అడిగాడు. స్టూపిడ్, చేసిందంతా చేసేసి నన్ను ఇరికిచ్చేస్తున్నాడు. ఇందుకేనా సారీ చెప్పావు అని తనకి మస్కిటో కుడుతుంటే వెళ్ళాను.